నమస్తే అమ్మా. ఇప్పుడు 3 రాజధానుల అంశం ఒకటి తెరపైకి వచ్చింది కదా, మీకు ఇష్టమైన ఈ 3 రాజధానులు ఇష్టం లేదండి. ఎందుకమ్మా? ఎందుకంటే పచ్చడి పొలాలను మేము దేనికి ఇచ్చామండి? మాకు అభివృద్ధి చేస్తారు, రేపు రైతులము పిల్లలు బాగుపడతారు, రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చి చదువుకొని మంచి ఉన్నత పదవుల్లో ఉండి బాగా చూసుకుంటారు పెద్దవాళ్ళని అని మేము ఇచ్చాము. రాజధాని బాగుపడుతుంది, అభివృద్ధి పడుతుంది, మనకు తోడు ఇంకా 10 మంది వచ్చి పక్కవారు వచ్చి బాగుపడతారు, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఇచ్చాము. కానీ మేము 3 రాజధానులకు ఇవ్వలేదండి. మాకు ఒక రాజధానే కావాలి. మేము అందరము బాగుండాలి. మనకి రాజధాని ఒక్కటే కావాలి. ఎంత ఇచ్చారమ్మా మీరు భూమి? మేము 5 ఎకరాలు ఇచ్చామండి. ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తామంటున్నారు కదా భూములు, మీరు తీసుకుంటామండి. మేము తీసుకొని ఏం చేసుకుంటామండి? మేమేం చేసుకుంటాము? అన్ని బిల్డింగులు కట్టారు, రోడ్లు వేశారు, అన్నీ కట్టారు. ఇప్పుడు మేము పొలాలు చేసుకొని ఎలా చేసుకుంటాం? తీసుకొని మేమేం చేసుకుంటాం? పొలాలు తీసుకొని ఏం చేసుకుంటాం చెప్పండి? పంటలు పండుతాయి అంటారా? పండవు. ఆ కాంక్రీట్ దాంట్లో ఏం పండుతాయండి? ఏం పండుతాయో చెప్పండి? తన్ను పండించమనండి వచ్చి. ఎడారండి ఇది. రాజస్థాన్ ఎడారి ఎట్లా ఉంటుంది? తుళ్ళూరు ఎట్లా ఉందండి? రాజస్థాన్ లాగా ఇది ఎడారిగా కనిపిస్తుంది ఆయనకి, సీతారాం గారికి. చెప్పమనండి, ఆయన వచ్చి చూడమనండి. లేకపోతే ఆయన ఏమన్నా ఎవరి అభిప్రాయాలన్నా తీసుకున్నారా? ఎవరు తీసుకున్నారండి? ఎవరు తీసుకోలేదు కదా అభిప్రాయాలు. జిఎన్ రావు కమిటీ ఎవరండి? ఆయన ఎవరో అభిప్రాయాలు తీసుకున్నాడు. ఎందుకు తీసుకోలేదు? వచ్చి జనం మధ్యకి వచ్చి తీసుకోవాలి కదా. తీసుకోకుండా తన నిర్ణయాన్ని ప్రకారం చేస్తారా ఏంటండి? అంటే వచ్చి తీసుకున్నాం దాదాపు 2000 మంది రైతుల దగ్గర మేము ఎవరి దగ్గరికి వచ్చారండి? వాళ్ళ దగ్గరికి వచ్చానని చెప్పమానండి. ఆయన వచ్చి ఆయన చెప్పమానండి. మీటింగు జరుగుతున్నాయి కదా, ధర్నాలు జరుగుతున్నాయి. మేము ఎందుకు వచ్చామండి రోడ్డు మీదకి? ఇళ్లలోంచి బయటికి రాని వాళ్ళము దేనికి వచ్చాము? దాదాపు 5-6 రోజుల నుంచి కూడా నిరసనలు తెలుపుతున్నారు, కానీ మీ ఎమ్మెల్యే గారు ఎక్కడ కనిపించినట్టుగా అనిపిస్తుంది. తప్పిపోయారండి. మా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ లేరండి, తప్పిపోయారు. శ్రీదేవి అండి, ఉండవల్లి శ్రీదేవి గారి కోసం అయ్యి మేము ఎంతో త్యాగం చేసాం. శ్రీదేవి గారి కోసం చేసాం. మేము చేసిన ఆ విలువ ఆమె దక్కించుకోలేదు కదా. ఎందుకు దక్కించుకోలేదు? ఇన్ని రోజుల నుంచి ధర్నా చేస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? దాన్ని రావాలి కదా, తను చెప్పాలి కదా. తన నియోజకవర్గం కదా, తను ఎందుకు రాదు? ఎక్కడుంది? ఎందుకని మరి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీరు అనుకుంటున్నారు? మాకు తెలియదండి. ఆయన ఎందుకు అలా ఆలోచిస్తున్నారో మాకు తెలియదు. మేము కావాలని గెలిపించుకున్నామండి. కావాలని గెలిపించుకున్నందుకు మాకు ఈ తిప్పలు వచ్చినాయండి. ఏం చెప్పదలుచుకున్నారు రాజధాని గురించి? రాజధాని ఇక్కడే ఉండాలండి. మాకు ఒకే ఒక రాజధాని కావాలి. అది కూడా ఈ ఏరియాలోనే విజయవాడ గుంటూరు మధ్య ఉండాలండి.